ఈ ప్రాసెస్లోనే మేము చేస్తాం రోజు మీకు డైరెక్ట్ మెయిన్ డాక్యుమెంట్స్ మీ తరఫున మేము చేస్తాం అవేలా మీకు డైరెక్ట్ మెయిన్ అధిష్టాన దేవత మంత్రాన్ని ప్రధాన దేవత మంత్రాన్ని చెప్పించుకోవచ్చు లాభం పొందవచ్చు మన పీఠంలో వేరే ప్రదేశాల్లో మీరు అన్నట్టుగా ఒక అధిష్టాన దేవతకు సంబంధించిన క్షేత్రాధిపతి మంత్రాధిపతిని గురుస్థానాన్ని గురు మంత్రాన్ని కలుపుకొని ఇస్తారు అలా ఉంది బయట మన పీఠంలో మనకు స్వతంత్రమైనటువంటి హక్కులు ఇచ్చిన మంత్రానికి డైరెక్ట్ మంత్రం ఇష్టం చేసుకోకుండా పీఠ నియమాలని నేను చూసుకుంటాను శుచిగా స్నానం చేసుకొని పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టేటప్పుడు మీకు ఇచ్చిన మంత్రాన్ని 11 సార్లు చదవండి వచ్చేసేయండి ఇంకా ఓపిక ఉందంటే చక్కగా కూర్చోండి డ్యూటీకి ఏం టైం అవ్వలేదు ఇంకా 2 గంటల టైం ఉంది ప్రశాంతంగా వెళ్ళొచ్చినప్పుడు ఒక మాల జపం చేయండి లేదు తొందరగా ఒకటేసారి ఆ మంత్రాన్ని ఒకసారి దేవుడి ఫోటో ముందు అనండి బయటికి వెళ్ళినండి ఏదైనా దేవాలయానికి వెళ్ళినో అది హనుమంతుడి దేవాలయమో అమ్మవారి దేవాలయమో ఏ దేవాలయమైనా పర్వాలేదు ఆ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకొని దండ కొట్టండి ఈ మంత్రం అనుకొని దండం పెట్టుకోండి ఈ మంత్రం అనుకుంటేనే ప్రదర్శన చేయండి ఎనీ టెంపుల్ నువ్వు ఏ క్షేత్రానికైనా గురువు ఇచ్చిన మంత్రాన్ని ఆ క్షేత్రంలో కనుక మనం పఠనం చేస్తే దానికి పూర్ణ జాగృతం ఏర్పడుతుంది పర్ఫెక్ట్ యాక్టివేషన్ సోర్స్లోకి వస్తుంది ఆ మంత్రశక్తి ఎప్పుడైనా వచ్చేది శుచిగా ఉండగలగాలి మంచిగా ఉండగలగాలి కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండాలి స్నానం ఆచరిస్తేనే ఉచ్చరించాలి మిగతా సమయాల్లో ఉచ్చరించాలి చేసుకోవచ్చు అర్ధరాత్రి 12 గంటల కాలంలో ఒక సంధ్య అది ఒక సంధికాలమే ఆ సంధికాలానికి దక్షిణాచారం వామాచారం ప్రకారంగా దానికి సంధ్య అనే కాలంతో పోలుస్తారు తాంత్రికులు ఎక్కువ అదే సమయంలో జపం చేస్తారు కాబట్టి ఏం పర్వాలేదు దానికి కూడా ప్రాధాన్యం ఇచ్చాడు శివుడు అప్పుడు కూడా జపం చేసుకోవచ్చు పగడమాల స్ఫటికమాల రుద్రాక్షమాల కమలాక్షమాల ఉన్నది అయితే మన పీఠంలో మాత్రమే మనం పద్మాక్షిమాల అనగా కమలగీతల మాలను మనం ఇచ్చాము ఈ పద్మాక్షిమాల యొక్క ప్రత్యేకత ఏంటంటే అది స్నానం చేసేటప్పుడు నాని దాని పెచ్చు ఊడిపోతుంది పొక్కులు లేస్తుంది అలా పెచ్చును ఊడిపోయే సంకేతాన్ని నారదుల వారు ఏం చెప్పారంటే ఆ పద్మాక్షి తూడు యొక్క బెరడు ఎలా ఊడిపోతుందో జీవుడి యొక్క కర్మలు అలా రాలిపోతాయని చెప్పారు ఎంతమందికి వెళ్ళి చేతులు చెప్పండి అన్నీ పోయినట్టే చెప్తా ఆ మాలను త్యాగం చేయండి దీక్షా పేపర్లో ఆ మాలను తీయండి ఇక రుద్రాక్షమాల కేవలము నాన్ వెజ్ తినకుండా డ్రింక్ చేయకుండా పవిత్రంగా ఉంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి లేకపోతే దాన్ని కూడా తీసేయండి ఇక స్ఫటికమాల ఎవరైనా పెట్టుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా డ్రింక్ చేసిన దానికి ఏ నియమాలు లేవు పగడమాల కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి ఏ ఇబ్బందులు లేవు దానికి వేసిన లాకెట్ మాత్రం తప్పకుండా 365 రోజులు మల్ల సంవత్సరం దీక్ష చేసేంత వరకు కాపాడండి వచ్చే సంవత్సరం దీక్ష వేసుకోవాలనుకుంటే మళ్ళీ అమ్మ పాదాల దగ్గర వేసి సంవత్సరం పాటు నీకు ఉన్న ఎదవి నేర్చుకున్నానమ్మా అని అమ్మకు చూపెట్టి తీయాలి ఇక్కడిని అలా కాపాడండి ఆ లాకెట్ ప్రతి ఒక్కరికి లాకెట్ ఇచ్చే ఉంటారు అది పగడమాల కంటిన్యూ పెట్టుకోండి మిగతా మొత్తం తీసేయి ఇక ఈ కండువా ఉన్నది కదా షాల్వా దాన్ని ఏమంటారు తెల్ల ఏ స్పిరిచువల్ ప్రోగ్రామింగ్కి వెళ్ళినా కండువా వేసుకొని పోటీ మీ యొక్క ధర్మం వాడు వ్యక్తమైపోతుంది వాళ్ళందరూ గుర్తిస్తారు మిమ్మల్ని ఏ పండుగకైనా ఏ దేవాలయానికైనా కండువా కప్పుకొని పోండి మళ్ళీ ప్రోగ్రామ్ పోయించిన తర్వాత తీసి దీపాల పెట్టండి లేదంటే దండగీన వేయండి దుడ్డు కేసులన్నా పెట్టండి అది మన హక్కు మన బాధ్యత మనముగా స్వతంత్రంగా తెలియపరిచేటటువంటి భగవతి యొక్క సంకేతం అది ఆ కండువ ఎందులో పోవాలి ప్రతి ఒక్కరు తప్పుగా అనుకోకండి మీ కడుపులో నేను పుట్టినా నా కడుపులో మీరు పుట్టిండ్రు మీకు నాకు భేదం లేదు నేను అనుకుంటున్నా మీకు అనుకోండి రాత్రికి మీ భార్యభర్తలు మీరు పడుతున్నప్పుడు పాయింట్ మీద సెల్ఫీ మీద అదే బట్టలు ఏదో ఉద్యానం
అనుకుంటాం మన భ్రాంతి. దాంట్లో బ్యాక్లో ఉన్నంత వరకు మైలు ఉన్నట్టని. మీకు కావాలంటే మైక్రోస్కోప్లో టెస్ట్ చేయండి, దానికి ఒక ఉంటుందా అది ఉంటుంది. అందుకే ఆ బట్టలతో ఎప్పుడు కానీ పూజా మందిరంలో నేను జనరలైజ్లో యూజ్ చేసిన పంజలు కట్టుకొని గర్భాలయం లోపలికి వెళ్ళను. నేను గుళ్ళోకి వెళ్ళాలి అమ్మ ఉంటానంటే దానికి మడి సపరేట్ పెట్టుకున్నాను. అదే మడి కట్టుకున్నప్పుడు అమ్మతో పోతాం. అలా ఆ మడి రాగానే అక్కడ ఇప్పి వేరే పంజ కట్టుకొని వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాను. అర్థం చేసుకోండి. మీరు డైలీ యూస్కు వాడినటువంటి బట్టలు ఏమి కూడా కట్టుకొని పూజా మందిరంలో వెళ్ళదు. దానికి సపరేట్గా వేరే వస్త్రం పెట్టుకోవాలి. అది ఒక్కటే ఇట్లా దుబ్బుకొని పోయి అక్కడ పూజ చేసి ఇప్పి పక్కన పెట్టి మిగతా బట్టలు, అది మంచి పద్ధతి. చూడండి, డాక్టర్ ఇంటి నుంచి రాగానే సూటు బుట్టు వేసుకొని వస్తాడు. హాస్పిటల్ రాగానే దాని మీదే ఓపీ చూస్తాడు. కానీ ఐసీయూలో పోయేటప్పుడు, ఎమర్జెన్సీ వార్డులో పోయేటప్పుడు మాత్రం, ఆపరేషన్ పోయేటప్పుడు మాత్రం దాన్ని తీసి వేరే డ్రెస్ వేసుకొని పోతాడు లోపలికి. అవునా? అది అంతకన్నా ఇది పెద్దది. మన పూజ ఒక ఆపరేషన్ డెడ్ బాడీ పోయేరాడ కర్మాన్ని చూసుకుంటారు. సర మీ పాపాలకు మీ కర్మాలను చూసుకుంటారు. కాబట్టి దానికి ఇచ్చే కనీస మర్యాదను ఇవ్వాలి మనం. సరేనా? వాడుకోండి. స్ఫటికమాలకు పగలమాలకు శరీరం మీద ఉన్న ఆడవాళ్ళకు నెలపై వస్తే కూడా ఏం దోషం ఉండదు. ఆ రుద్రాక్షమాల కమల మీద మాలకు దోషం ఉంటుంది. కాబట్టి వాటి నియమం ముందే చెప్పాను. ఈ స్ఫటికమాల పగలమాల ఎప్పుడున్నా, ఏ విధంగా ఉన్నా, ఏ సందర్భం ఉన్నా దానికి ఏం దోషం లేదు. ఏం కాదు, ఉంచుకోవచ్చు. మీకు ఇచ్చిన మంత్రం ఏదైతే మీ గురువుతో మీకు తీసుకున్న మంత్రం ఉందో అది మీ కుటుంబానికి కూడా మీరు ఇవ్వవచ్చు. తండ్రి కొడుకు ఇవ్వడానికి అధికారం ఉన్నది. కొడుకు తండ్రికి ఇవ్వకూడదు. అన్న తమ్ముడికి ఇవ్వచ్చు, తమ్ముడు అన్నకి ఇవ్వకూడదు. అక్క చెల్లెలకి ఇవ్వచ్చు, చెల్లెలు అక్కకి ఇవ్వకూడదు. మీరు మీ పిల్లలు కూడా మంత్రాన్ని ప్రబోధం చేయవచ్చు. చూడయ్యా, నా గురువు నాకు ఈ మంత్రం ఇచ్చాడు, ఈ మంత్రాన్ని నువ్వు కూడా మననం చేయి. ఈ మంత్రాన్ని మననం చేయడం వల్ల ఈ సమస్యకు ఇంకో సమస్య యాడ్ కాకుండా ఉన్న సమస్యలు పోయి కొత్తవి రాకుండా నువ్వు చల్లగా ఉంటావని చెప్పి కొడుకు చేతులు జరిగించవచ్చు. పిల్లలతో ధర్మపత్ని కూడా చెప్పాలి, ఏమే నేను అంబాత్రయ క్షేత్రం పోయి ఒక మంత్రం తెలుసుకొని వచ్చిన నీవు కూడా చదువు, ఇద్దరు కలిసి స్వర్గం పోదామని చెప్పాలి. దసరా పండుగ రోజు మీరు తీసుకునే రక్షసు దానికి నిరసన వస్తుంది. మనం సాగు కాడిపోతాం, కాంపు కాడిపోతాం, సమస్య కాడిపోతాం, స్నానం చేస్తాం, చేయమన్న నియమాలు కేవలం దాంట్లో మేము చేసే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఏంటంటే, దాంట్లో నింపే శక్తి ఏంటంటే రక్షణ, ప్రొటెక్షన్, ఒక డిఫెన్స్ లెవెల్లో పనిచేస్తుంది. ఏ దుష్టశక్తుల నుంచి, చేతబడుల నుంచి, ఎటువంటి ప్రయోగాల నుంచి, విష ప్రయోగాల నుంచి, ఎటువంటి కర్మల నుంచి, పాపాల నుంచి, శాపాల నుంచి మీకు ఇబ్బంది రాకుండా మిమ్మల్ని నియంత్రణగా కాపాడడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రొటెక్షన్ లెవెల్. అదొక రక్ష. దానికి ఏ నియమాలు లేవు, ఏ ఇబ్బంది పడవద్దు, అనుమానమే పడవద్దు. అనుమానం పడి ఇంటికి వచ్చింది మీరందరూ. వెళ్ళాలి. కోటి జన్మల అమ్మ బాబోయ్, కోటి జన్మలంటే చాలా కష్టం. ఇంతమందికి రక్షణ పిల్లలు మాట వినకపోతే తల్లి చేసేది. నేను చెప్పిన మాట వినకపోతే ఎక్కడైనా పోతుంది అంటారు, కానీ పోదాను. మాట వినడం వల్ల కదా.
అందుకే ఆ తనాల్సి వచ్చిన సందర్భాన్ని బట్టి అమ్మ చేతిలో మాట ఎప్పుడు పెడతారో, ఎప్పుడు తీసుకెళ్తారో, ఎప్పుడు ఇది చేస్తారో. శంకర భగవత్పాదుల వారు ముందే చెప్పారు, శుక్లపక్షంలో చెప్పారు ఆయన శిష్యులతో, నేను వెళ్ళవలసిన సమయం రావద్దయ్యా, నేను వెళ్తానంటే ఇప్పుడు అమ్మాయిలందరూ వాళ్ళందరూ బాధపడ్డారు, వాళ్ళందరూ బాధపడ్డారు. అయినా ఆయన చెప్పిన తీరుగానే వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళాలని పోయి కార్యక్రమం కాకపోతే విధి వచ్చిన ధర్మం అయిపోయింది, వచ్చిన బాధ్యతలు అయిపోయాయి, ఇంకెందుకు మనం ఇక్కడ వెళ్ళండి అంతే కదా. ఎక్స్ట్రా డ్యూటీ చేయమంటారా? పేమెంట్ తీసుకోవాలి. ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే పేమెంట్ తీసుకోవాలి. ఉన్న పేమెంటే ఖర్చు పెట్టలేకపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? ఖర్చు తీసుకోవాలి. వడ్డీ కట్టమ్మా. ఈ కన్నా అయిపోయినట్టే కదా. సందేహాన్ని కక్కేస్తారు, ఇంకేమైనా కడుపు పెట్టుకున్నారా? గురుదేవా నమస్కారం. చెప్పండి. నేను గురువ్యాసం గురుదేవా ఎప్పుడు గురుమంత్రాన్ని కారణం చేసుకుంటాం, మళ్ళీ గొర్రెపోయినా కానీ అదే మంత్రాన్ని చెప్పకపోయినా చేస్తున్నాను గురుదేవా. స్వామి అంటే శాస్త్రీయ లేదు, ఎక్కడ లింగంగా లేదు, మోటుగా పెద్దలు అనుకుంటుంది కాబట్టి పెద్దల యొక్క జ్ఞానంతో నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఆయన గొర్రెగాత అని చెప్పింది. గొర్రెకు దోషం లేదు శాస్త్రీయంగా, గొర్రెకు మైల లేదు, గొర్రె తుప్పడకు మైల లేదు, గొర్రెకు మైల లేదు. గొర్రెకు అది చాలా మంది ముద్దాలంటే అర్థమైంది. ఒక జీవి ఏదో ఒక అనర్థం చేసి చనిపోతే దానికి పద్ధతులు చెప్తారు. ఎవరన్నా గొంతు కోసి ఆరోగ్యంగా ఉండడానికి దానికి తప్పగలాగా పోయిందని ఒక అర్థం చేస్తారు. ఇందులో యాక్సిడెంటల్గా చనిపోయిన దాన్ని ముద్దారంటారు, కానీ గొర్రెకు ముద్దారు లేదని చెప్పింది శాస్త్రం. గొర్రెకాడ ఉన్నం కూడా మళ్ళీ అటువంటి దోషం లేదు, గొర్రెకాడ ఉన్నం కూడా దోషం లేదని చెప్పింది. అదే పద్ధతి సేమ్ గోమాతంతో వర్తిస్తుంది. గోవు దగ్గర ఉన్నా, గొర్రె దగ్గర ఉన్నా ఏ విధమైన నియమాలు ఉండవు, ఎప్పుడైనా జపించుకోవచ్చు. అది మీకు తక్కువగా వచ్చినటువంటిది, మంచి చదువుకోవచ్చు. ఇంకా పూల తోటలో కళ్ళ తోటలో ఉన్న వాళ్ళకు కూడా ఏ నియమాలు లేవు. శ్మశానంలో శవాలను కాల్చే వాళ్ళకు కూడా నియమాలు లేవు. పూల తోట, పండ్ల తోట, శ్మశానంలో శవాలు కాల్చే వాళ్ళకు కూడా ఇక్కడ నియమాలు. ఈ మూడు అన్నది ఏం బొక్కులు రాసేది ఎందుకనంటే మీకు సాహసం ఉంది, ఇంత శ్రామికం ఉంది, మీకు ఒక ఆ కష్టాన్ని వాళ్ళు చూదరణ లేకపోతే వాళ్ళకు ఒక అప్పులు ప్రకటించారు, రిజర్వేషన్ ఇచ్చేసారు ఆ పద్ధతిగా. అయిపోయిందా స్వామి? గురుదేవా, మీ పాదాలకు వందనాలు. ఇన్ని భారత్ ఇక్కడ చూసాము. మేము కూడా ఇంకా ఏమైనా చేసుకోవచ్చా? పుస్తకంలో దొరికేవి అంటే ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు కానీ ఏమైనా అనుకున్న పనులు జరగాలన్నా మేమేమైనా చేసుకోవచ్చునా? అది ఇక్కడ చూద్దాము, మేము ఎక్కడ చూడలేదు, ఇక్కడ చాలా బాగుంది. ఇది నేను అంటే కోటికి కోసం దగ్గర నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను స్వామి గురుదేవా. అక్కడ సప్తాహారుల కోసము పరుగు తీసుకొని వెళ్తుంటాను, ఆటలం కోసమైనా. ఇక్కడ అయితే చాలా బాగుంది. మేము లేడీస్ అందరం అనుకుంటున్నాము, నిజంగా మా లేడీస్ అందరికీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పుట్టింటికి వెళ్ళాలంటే అందరూ అంటే చిత్రించుకోవడం కానీ ఎక్కువ రోజులు తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అంటే ఏం లేదు, చాలా బాగుంది. క్లాస్ 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 చాలా సంతోషం అమ్మ. అమ్మ తన బాధలు ఇంకా కలిగి చెప్పలేకపోతుంది. ఆనందము బాధ రెండు ఉంటుంది. మీ ఇంట్లో అడిగిన ప్రశ్న, మీ ఇంట్లో కూడా ఇటువంటి ఏమైనా చేసుకుంటే మాకు శుభం కలిగిన రెమెడీస్ ఏదైనా చెప్పండి గురుదేవా అంటుంది. బాగా వినండి, అందరికి పనికి వచ్చే చెప్తాను. మంచి ప్రశ్న అడిగినాను. ప్రతి శుక్రవారం రోజు ప్రతి ఇంట్లో వెండి ప్రమిద, చిన్నది వెండికి ఒక చిన్న పావు, ఒక కటోర్ లాంటిది, ఒక కటోర్లాగా చిన్న పావు వేయించండి వెండికి. ఒక 750 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తే ఒకటి ఇస్తారు చిన్నగా. 2000 పట్టవచ్చు, 2000 పట్టవచ్చు. ఆ వెండి పావు తీసుకొచ్చి ప్రతి శుక్రవారం రోజు దాని పాలు పోయండి. అది ఆవు పాలు అయితే ఇంకా మంచిది, పచ్చి పాలు వేయండి. పోసిన తర్వాత ఆ పాల మధ్యలో ఒక ప్రమిద పెట్టండి. సిల్వర్ ప్రమిదనైనా, బ్రాస్ ప్రమిదనైనా, లేకపోతే
ఇంకేదైనా ఒక మట్టి ప్రమిద ఏదైనా పాల మీద తేలాడేటట్టుగా ఒక ప్రమిద పెట్టండి. అందులో నెయ్యి పోసి పువ్వులు వేసి దీపం వెలిగించాలి. దీన్ని క్షీర దీపం అంటారు. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. దీపం ప్రమిద పాలలో తేలుతున్నట్టుగా ఉండాలి. ఆవు పాలలో నెయ్యి వేసి పువ్వులు వేసి దీపం పెట్టండి. ప్రతి శుక్రవారం పెట్టండి. అసలు మీ ఇల్లు నేను చెప్పొద్దు, అప్పులు కానీ డబ్బు సమస్య కానీ ఆ పెట్టుబడి పెట్టిన మా డబ్బులు రావట్లేదు అన్న విషయాలు కానీ ఎవరికో డబ్బులు ఇచ్చిన వాడు ఏదైతే సతాయిస్తుందన్న సందర్భాలు కానీ ఏవి మీ ఇంట్లో ఉండవచ్చు. ఇలా క్షీర దీపం పెట్టండి. ప్రతి శుక్రవారం పెట్టండి. ఒకవేళ మాసాలు పెట్టలేని పక్షాన్ని ఉంటే మీ పిల్లలతో పెట్టించండి, మీ భర్తతో పెట్టించండి, ఎవరితోనైనా పెట్టించండి. నియమం లేకుండా, కౌంటు లేకుండా, సంఖ్య లేకుండా అవిశ్రాంతంగా ప్రతి శుక్రవారం ఇంట్లో క్షీర దీపం పెట్టండి. మీ ఇల్లు పాల్గొగినట్టు ఉంటుంది. ఇది మంచిది. మన పీఠంలో ఫస్ట్ మనం ఇచ్చేది అమృతాహారం. ఫస్ట్ వెండి పాత్రలో ఆవు పాలు, కొబ్బరి నీళ్ళు, తేనె సమపాలలో కలిపి దాని మీద ప్రమిద పెట్టిస్తారు. అమృతాహారం ఫస్ట్ అదే ఆరాధిస్తారు. 32 దీపాలు అయిన తర్వాత మన మధ్యలో ఆరాధిస్తారు. అది ఆవు పాలు, తేనె మాత్రం. 94వ దీపం మళ్ళీ ఇస్తారు. దాని కొబ్బరి నీళ్ళు, ఆవు పాలు మాత్రం ఉంటుంది. దీంతో సంఖ్య పూర్తి ఉన్నాయి. ఆ జ్యోతుల యొక్క నిర్వి శాంతి రెండు ఉన్నాయి. ఒక సెట్టింగ్ చేసి మనం ఇస్తారు. మీ ఇంట్లో కనుక క్షీర దీపం పెడితే లక్ష్మీ అమ్మవారు ఒక మాట చేసింది. ఆమె క్షీరసాగరం అంటే పుట్టింది కాబట్టి, లక్ష్మి అంటే జ్యోతి స్వరూపం కాబట్టి, దీప స్వరూపిణి కాబట్టి, ఆ విధంగా మనం క్షీర మీద దీపం పెడితే లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా వేద మంత్రాలతో ఆవాహన చేసినట్టు మీ ఇంటికి. ఇక రెండవది, ప్రతి అమావాస్యకు నిమ్మకాయలు 2 తీసుకోండి. దాన్ని నిలువు పోయండి, అడ్డం పోయేది. నిలువు పోసి 2గా విభజన చేసి ఒకదానికి పసుపు రాయండి, ఒకదానికి కుంకుమ రాయండి. గుమ్మాన్ని కట్టురోడ్డు ఇటువంటి పెట్టండి. వాటి మీద కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించండి గుమ్మాన్ని. దీనివల్ల ఏమైతే తెలుసా, మీ ఇంట్లో యాలపాల తెలియక, సమయాలు తెలియక, ముహూర్తం అముహూర్తం లేక మీరు కనుక సతీపతి సాంగత్యం నుండి ఇంటి కళను తగ్గించిన ఆ కళ మళ్ళీ రీడెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల మీ ఇంటి పక్కలో, ఇంటి పక్కలో, ఇంటిలో ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళ మీద దిగదూసుకొని తీసుకొచ్చి మీ మాల మీద పడేసిన, ఏమన్నా మంతరించుకొచ్చి నీళ్ళు పసుపు కుంకుమ వేసి మీ ఇళ్ళ మీద చల్లిన, ఈ విధంగా చేస్తే మీ ఇంటికి ఉన్న తొక్కుల దోషం అంతా పోతుంది. మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఆర్ అంతా పోతుంది. ఇలా ప్రతి అమావాస్యకు చేయాలి. ఇక గుమ్మడికాయ కొట్టడం, పసుపు రాసి పొట్టు పెట్టడం, పాలు పంపించడం అన్నది ప్రతి పుణ్యం అమాసకు తప్పకుండా చేయాలి. ప్రతి పుణ్యం అమాసకు చేయండి. ఏం పెద్ద విషయం కాదు. అది ఒక 5 నిమిషాల పని, 100 రూపాయలు, 200, 300 ఖర్చు అయ్యాయి అంతే. వీటిని మీరు ఫాలో చేసుకోండి. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. ఫస్ట్ ఎయిడ్ దాకా మీ ఇంటిని మీరే మీరు బాగుపరుచుకుంటారు. మీ ఇంటిని మీరే మంచి చేసుకుంటారు. మాలాంటి స్వామిజీల దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద సమస్యలు చెప్పుకోవచ్చు, చిన్న చిన్నవి మీరే చేసుకోవచ్చు ఇంట్లో. అర్థమైందా? శుభమస్తు. నిజం చెప్పాలంటే ఇంతవరకు ఎప్పుడు దేవుడు కళలు వేయలేదు. అసలు ఎవరు మీరు ఏ దేవుడు చూస్తారు చెప్పండి. అమ్మవారు ఎట్లుంటారు చెప్పండి. సింహం మీద ఉందా, పులి మీద ఉందా? ముఖం ఒకటి వచ్చిందా? దేవుళ్ళు కళలో రావడం మంచిదే, శుభ సంకేతం, శుభశకునం. కానీ అన్నిటికన్నా మంచి సంకేతం ఏంటంటే ఒక పూల తోట, పాలకుండలు, పెరుగు కుండలు, పాపెట్లో కుంకుమ పెట్టుకున్న ఒక ముత్తైదువ, 2 ఆచార్యులు, 2 బ్రాహ్మణులు కళలు వచ్చిన, గోవుల మంద కళలు వచ్చిన, పండ్లతో ఉన్న పుట్ట కళలు వచ్చిన, ఇవి మంచి సంకేతం. ఇంకన్నిటికన్నా మేము గ్రంథాలు, పుస్తకాలు కళలో వచ్చినవి చాలా మంచిది. ఇంకన్నిటికన్నా ఇంకా గొప్ప చెప్పాలంటే మాలాంటి జటాధారులైనటువంటి ఎదులు, జట కట్టుకున్న ఎదులు, జటలు ఈరబోస్తున్న ఎదులు కళలు వస్తే ఇంకా మంచిది. దేవుడు కళలు వస్తాయంటే మన చూసిన ఫోటోలు మన కళలు వస్తాయి. ఒక విషయం కాదు. మైండ్ యొక్క క్యాప్చరింగ్ సిస్టమ్ బట్టి వస్తూ ఉంటాయి. అది పెద్ద ఆశ్చర్యం కాదు. జ్యోతులు కళలు వస్తే కూడా మంచిది. దీపాలు, వెలుగుతున్న దీపాలు, పారుతున్న నదులు, సెలయేరు కళలు వస్తే చాలా మంచిది. ఇటువంటివి ఏమైనా మీ కళలు వస్తే నాకు
భగవంతుని సంకేతం వచ్చింది, ఆజ్ఞ వచ్చిందని గ్రహించవచ్చు. దేవుడు నీకు సిగ్నల్ పంపించాడు. ఫస్ట్ కళ పంపిస్తాడు, తర్వాత ఇలా పంపిస్తాడు, అంటే శక్తిని పంపిస్తాడు. ఇది సంకేతం. పాములు కళలు వస్తే మంచి చెడు రెండు ఉన్నాయి, చెడు ఉంది మంచి ఉంది రెండు ఉన్నాయి. పాములు కళలు వస్తే వాస్తు అనేది మన కర్మను బట్టి అట్లాంటి వాస్తు నేను ఇంట్లో జన్మిస్తాను. వాస్తు 100,000% ఉంది, వాస్తవం ట్రూ, లేదన్న వాళ్ళు మూర్ఖుడు. అంటే మన కర్మం తోలిగే వరకు ఆ వాస్తు అనేది తప్పకుండా కర్మ ప్రభావం అంటే మనకు ఉండే జరిగే వాస్తు ప్రభావం. వాస్తు ప్రభావం కర్మ ప్రభావం అమ్మాక అట్ట తెలియదు కొంచెం లోపల నిలబడదాం అనేది అర్థమైపోయిందా? పోవాలి తప్పదు. ప్రతి ఒక్కరు దీక్ష వెళ్ళిన తర్వాత మీ ఇంటికి వెళ్ళాలి, మీ ఇంట్లో పాలు పెట్టాలి, మీ ఇంట్లో వెళ్తే చేయాలి. తర్వాత మీ ఇంకా ఏమైనా అఫీషియల్ ప్లేసెస్ ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఐదు సమయంలో మీ ఇంట్లో ధర్మపత్ని 5 రోజులు బయటకు వెళ్తే ఆమె పక్కన కూర్చొని పూజా మందిరంలో కానీ లేకపోతే సేవింగ్ మీద కానీ ఎక్కడ వెళ్ళి సదా జపం చేసుకోవచ్చు. పొద్దున సాయంత్రం మీ గోత్రలు ఎవరైనా చేస్తుంటే 16 రోజుల వరకు చేసుకుంటే మంచిది. ఇక ఏదైనా కాన్ఫర్ అయిపోయిందంటే పెద్ద విషయం కాదు. తలస్నానం చేసుకుంటే నాకు దోషం పోతుంది. ప్రయాణ సమయంలో పఠించవచ్చు, కానీ నీ పక్కన ఎవరు లేకపోతే సీట్లు ఒక్కడ ఉంటే పఠించు. ఇట్లా టచ్ అయి కూర్చున్నారు అనుకో, నువ్వు జపం చేసినాక నీ ఎనర్జీ మాట్లాడుకోలేదు. ఇక కాలం చెప్పేసి జపం చేయండి, ఇంకా చేయలేదు ప్రయాణం. తెగిన మనం మళ్ళీ పెద్ద వేసుకోవాలి, తీసి పక్కన పెట్టాలి, కొత్తగా వేసుకోవాలి. అందరూ వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి, విశ్రాంతి తీసుకోండి. శుభం. అందరికి శుభాశీస్సులు, ఆశీర్వాదం. క్షీరదీపం పొద్దున పెడితే చాలా మంచిది. ఒకవేళ వీలు పడకపోతే సాయంత్రం పెట్టవచ్చు. మరీ వీలు పడితే అర్ధరాత్రి దయ్యాలు పెట్టవచ్చు. అర్ధరాత్రి లక్ష్మీ చేస్తే మంచిది. పక్కన తీసుకొని చేయాలి మొత్తం. బాబు దగ్గర వెళ్ళాలి. బాబు ఎవరో రైతులు చెప్పలేదు. మీకు మైక్ ఉంది.